దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క శిలువ ధ్యానాల యొక్క మరి ప్రార్థనలో మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవటానికి దేవుడిచ్చిన మంచి అవకాశం. మొదటి పేతురు రాసిన పత్రిక 18-19 వచనాలు చదువుకుందామండి. 18వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అయితే అపోస్తులైన పేతురు గారు మాట్లాడుతున్న మాట ఇది పితృపారంపర్యం, అంటే పితరులు చేసేటువంటి పారంపర్యమైన ప్రవర్తన, అది వ్యర్థమైన ప్రవర్తన అని చెప్తా ఉన్నాడు. వెండి బంగారముల వంటిది కాదు. వెండి బంగారముల చేత లేకపోతే వెండి బంగారముల చేత రక్షణ కలగదు. మన పితరులు ఏదైతే చేశారో దానివల్ల రక్షణ కలగదు. అది వ్యర్థమైన ప్రవర్తన అని చెప్తా ఉన్నాడు ఆయన. అయితే ఇశ్రాయేలీల దగ్గరికి మనం వెళ్ళినట్టయితే ఇశ్రాయేలు చేసే ప్రతి పని కూడా ఎలాగ చేసుకొచ్చారంటే, వాళ్ళు దేవుని కొరకు ఏది చేసినా దేవుడిచ్చిన మరి నిబంధనలు, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు ఏం చేసినా, దేవునికి దశమ భాగాలు ఇచ్చిన, ప్రతిష్టార్పణలు ఇచ్చిన, మొదట భాగాలు ఇచ్చిన, పండగలు చేసిన, విశ్రాంతి దినాలు చేసిన, ఏమి చేసినప్పటికైనా కానీ వారు ఎలా చేశారంటే హృదయపూర్వకంగా కాకోకుండా దేవుడు ఇది చేయమన్నాడు కనుక మేము ఇది చేస్తున్నాం, ఇది చెయ్యాలంతే, లేకపోతే దేవుని కోపం వస్తుంది, దేవుడు లేకపోతే ఏమంటాడో, లేకపోతే యాజకులు ఏమంటారో ఒక భయము చేత చేశారు. కానీ అది హృదయపూర్వకంగాను సంతోషంగాను వారు చేసినట్టుగా మనం చూడం. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నప్పుడు చాలా మార్లు దేవుడు వారి మీద కోపగించాడు. ఆయన వారికి ఇచ్చిన దేశంలో కూడా వారిని ఉండనివ్వకుండా చెదరగొట్టాడు. ఎందుకు అంటే వారు చేసేటువంటి పనులు, లేకపోతే దేవుడిచ్చిన నిబంధన గైకొనుకోకుండా, ఒకవేళ గైకొన్నా కానీ అది ఏదో ఒక కష్టంగా చేస్తూ ఉండేవారు. వారి హృదయం ఎల్లప్పుడూ కఠినముగానే ఉన్నది, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా వారు చేసేవారు కాదు. ఆ విషయాలన్నీ కూడా మనము పాత నిబంధన చదువుకున్నప్పుడు అన్నీ కూడా అర్థమవుతాయి. చాలా కష్టంగా చేసేవారు వాళ్ళు. అయితే దాని ద్వారా వారు ప్రయోజనం పొందలేదు, కానీ దేవుని యొక్క కోపాన్ని వారు ఎక్కువ మార్లు దేవుని కోపాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తులైన పేతురు గారికి సమస్తం కూడా తెలుసు. ఆయన కూడా యూదుడు కాబట్టి వారి యొక్క పితరుల నాటి నుండి కూడా ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మరి చేసి దేవుని యొక్క మరి పని మేము చేస్తున్నాం, దేవుని చెప్పినట్టు మేము నడుస్తూ ఉన్నాం అనుకున్నారో ఆ యొక్క పనుల్లో కూడా ఈ యొక్క పేతురు గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటనంటే, ఆయన అంటా ఉన్నాడు ఏమనంటే, ఆటల వల్ల ఎండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, దానివల్ల విమోచన రాలేదు. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు అంటున్నాడు ఆయన. అంటే గొర్రెపిల్ల, నిర్దోషమును నిష్కళంకమునైన క్రీస్తు అంటే అని చెప్తా ఉన్నాడు. అయితే నిర్దోషమైనది తేవాలే మీ పాపాల నిమిత్తం అని అలనాడు యాజకులు చెప్పేవారు. నిర్దోషమైన దేవుని సన్నిధికి తేవాలి. అవి బలిగా మీరు వేసేటప్పుడు మీ పాపాలకి క్షమాపణ ఉంటుంది. మీరు ఏదైతే పాపం చేస్తారో ఈ సంవత్సరం అంతా వాటి నుండి మీకు విడుదల ఉంటుందని అలనాడు చెప్పేవారు. అయితే దేవుడు కూడా అదే నిర్దోషమైనవి దేవుని సన్నిధికి పట్టుకెళ్ళి మీ పాప క్షమాపణ నిమిత్తం వాటిని బలిగా అర్పించండి అన్నాడు. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఇక ముందు ఏదైతే చేస్తా ఉన్నామో, గొర్రెలు పట్టుకెళ్ళి ఎడ్లను పట్టుకెళ్ళి మరి దేవునికి ఇగో మేము ఏత్తున్నాం మా పాపాలను విడుదల చేయి అని దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఇప్పుడు చేయక్కర్లేదు. అప్పుడు అన్నీ కూడా మన పితరులు చేసే అన్నీ కూడా వ్యర్థమైనవి, ఎండి బంగారం లాంటి క్షయమైన వస్తువులు లాంటివి. వాటి ద్వారా విమోచన మనకు లేదు. ఎప్పటికప్పుడే వాటి ద్వారా మనం అలా పాపాన్ని తెచ్చుకుంటూనే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, ఆ క్రీస్తు రక్తము చేతే మనకి విడుదల ఉందని అపోస్తులైన పేతురు గారు చెప్తా ఉన్నారు.
అప్పుడు వారికైనా ఇప్పుడు మనకైనా ఎవరి రక్తం కావాలంటే క్రీస్తు రక్తం కావాలి. క్రీస్తు రక్తం ద్వారానే విమోచన ఉన్నది. అంతేగాని మన నీతి క్రియల ద్వారా, మన మంచి ద్వారా, నేను చాలా మంచివాడినండి, నాకు ఏ దేవుడు అక్కర్లేదు అంటారు చాలామంది. నేను ఎవరి జోలికి వెళ్ళనండి, దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన పని నాకు లేదంటారు చాలామంది. ఎందుకంటే మంచివాడినే కదా, ఎవరికి ఎటువంటి అపకారం చేస్తలేదు కదా, నాకు ఇంకా పాపం ఏముంది అనుకుంటారు. కానీ మరి మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఏం చెప్తా ఉన్నారో, తల్లి గర్భంలో ఉండగానే నేను పాపిని అంటారు. తన తల్లి నన్ను గర్భం ధరించినప్పుడే నేను పాపంలోనే గర్భంలో ఉన్నాను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది అంటాడు ఆయన. అంటే పాపంలో నుంచే గర్భంలో నుంచే పాపం ఉన్నదని మరి మనం చూసుకున్నట్టయితే దావీదు గారు చెప్తా ఉన్నారు. గర్భంలోంచి పాపము మనకు అంటుకుని ఉన్నటప్పుడు మనం పెద్ద అయిన తర్వాత మంచి క్రియలు చేయటం ద్వారా మన పాపం లేదు లేకపోతే పోయింది అనుకోవటం వల్ల మనం వ్యర్థంగా ఆలోచిస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ కూడా ఏమై ఉన్నారంటే తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఎంతవరకు కూడా మీరు పాపంలోనే ఉన్నారు. ఆ పాపంలో కడుక్కోవాలంటే గొర్రె పిల్ల, మరి నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలోనే ఏమున్నది అంటున్నాడైనా విడుదల ఉన్నది. అంటే క్రీస్తు రక్తంలో మన హృదయం అనేటువంటి వస్త్రాన్ని ఉతుకుకోవాలి. దాని ద్వారానే, ఆ క్రీస్తు రక్తం ద్వారానే మనకి విడుదల ఉంది. పాపం నుండి విడుదల పొందాలా? ఏ పాపం ఉంటే అది మనల్ని ఏం చేస్తూ ఉన్నది? పాపం మనకేం కష్టం తెచ్చి పెడతలేదే, పాపం మనకేం బాధ తెచ్చి పెడతలేదులే. నేను ఏం చేసినప్పటికైనా, ఎలాగున్నప్పటికైనా నన్ను అడిగిన వారు లేరు కదా, నన్ను నిలదీసిన వారు లేరు కదా అని చాలామంది ఏమనుకుంటారంటే చాలా ధైర్యంగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, పాపి అయిన ప్రతి వాడు కూడా నరకానికే వెళ్ళాలి. యేసు రక్తంలో కడగబడితేనే తప్ప నీతిమంతుడిగా ఎవరు కూడా లేరు. నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడు, నీకు విమోచన ఉంటుంది. ఒకవేళ నేను పరిశుద్ధుడిని, నేను ఇలాగే ఉంటాననుకుంటే అది నీకే అప్పకెత్తున్నాను అన్నాడు ఆయన. ప్రతి వారికి కూడా స్వతంత్రం ఇచ్చాడు ఆయన. దేవుని దగ్గరికి రావటానికే స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు ఎలాగ ఉండాలన్నది నీకు స్వతంత్రం ఇచ్చాడు. అయితే జ్ఞానము కూడా ఇచ్చాడు ఆయన, తెలివి కూడా ఇచ్చాడు ఆయన. మంచి చెడ్లను ఆలోచించేటువంటి వివేక జ్ఞానాలు మనుషులకు ఉన్నాయి. కానీ అది ఎంతవరకు వాడుతున్నారంటే ఈ లోకంలో ఉండేటువంటి మరి సిరి సంపదల కొరకు ఎలా సంపాదించుకోవాలా, ఎలాగా నడుచుకోవాలా, ఎలాగా మనము పక్కను మోసం చెయ్యాలా, ఈ రీతిగా ఆలోచన చేస్తున్నారు. కానీ మనకు ఒక పాపం ఉన్నదని, ఈ పాపాలకు విడుదల పొందాలి అనేటువంటి ఆలోచన ఎవరిలో కూడా ఈ కడవరి దినాల్లో లేదు. అయితే దేవుడు నమ్మతగినవాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన అంటున్నాడు, పాపి అయిన ప్రతి వాడు కూడా నా రాజ్యములోకి రావడానికి ఎంత మాత్రం కూడా నేను ఒప్పుకోను. అయితే నేను చిందించిన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారికి విమోచన ఉన్నది, అంటే వారికి విడుదల ఉంది. కాబట్టి నేను ఉచితంగా నా యొక్క ప్రాణాన్ని, నా శరీరాన్ని, నా సర్వస్వాన్ని మీ కొరకు అర్పించాను. మీరు నమ్మి రక్షించబడి నా యొద్దకు రండి, నేను నా పిల్లలుగా చేసుకుని నా రాజ్యంలో ఉంచుకుంటానని చెప్తా ఉన్నాడు ఆయన. అయితే ఆయనతో పాటు ఆయన రాజ్యములో మనము ఉండాలనంటే క్రీస్తు రక్తంలో ప్రతి వారు కూడా కడగబడాలి. కడగబడిన వారు వారి రక్షణ కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకుని కడ వరకు కూడా, ఆయన వచ్చే వరకు కూడా మరి నిర్దోషులుగా, నిష్కలంకులుగా, మరి దేవుని మార్గాలు పోలి దేవుని భక్తులను పోలుకుని మనం నడుచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నిత్య రాజ్యంలో తప్పకుండా నీవు ఉంటావు అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఈ యొక్క 40 రోజులు ప్రార్థనల ద్వారా మన మీద ఏ దోషం అయితే ఉందో దాని కొరకు మనం ప్రార్థన చేసుకుని విడిచిపెట్టుకుందాం. దేవుని రాజ్యంలో ఉందాం. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.